హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఫర్ ఎంసీఏ. నేను మీ సతీష్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు నా టాపిక్ కంపారిజన్. జనరల్గా ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీలో ఈ కంపారిజన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు పిల్లలుండి ఒకళ్ళు బాగా చదివి మరొకళ్ళు బాగా చదవనప్పుడు పేరెంట్స్కి బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. బాగా చదివే వాళ్ళ విషయమే కలిగే ఆనందం కంటే చదవని వాడు భవిష్యత్తు ఏమైపోద్దో అన్న బాధ ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్కి. అలాంటప్పుడు ఈ కంపారిజన్ టాపిక్ అనేది బాగా మనం చూడొచ్చు. ఏ ఇంట్లోనైనా సరే, ఏ ఫ్యామిలీలోనైనా సరే ఇది వర్తిస్తుంది. ఈవెన్ నాకైనా సరే ఇది అప్లై అవుద్ది. ఎలా? పెద్దవాడు బాగా చదివి చిన్నవాడు బాగా చదవనప్పుడు, లేదా పెద్ద పాప బాగా చదివి చిన్న పాప బాగా చదవకపోతే, లేదా అక్క బాగా చదివి తమ్ముడు బాగా చదవకపోతే, అన్నయ్య బాగా చదివి చెల్లి బాగా చదవకపోతే, ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్ చాలా చాలా బాధతో ఉంటారు. అయితే మరి ఈ బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే ఆ చదవనవాడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళ బాధ అర్థం చేసుకొని బాగా చదవాలి. అలా చదవాలంటే చిన్నపిల్లలు కదా, మరి మనలాగా మాటలు చెబితే అర్థం చేసుకొని, ఎందుకంటే మనం ఎంతో జీవితాన్ని చూసాం కనుక ఎవరైనా మనకు తెలియని విషయం చెప్పినప్పుడు ఆలోచిస్తాం, అర్థం చేసుకుంటాం, మనకు అవసరం అనిపిస్తే దాన్ని పాటిస్తాం, సరి చేసుకుంటాం. కానీ పిల్లలు కదా, మనలాగా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కదా. మరి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మనం ఎలా చెప్తున్నామంటే చాలామంది పేరెంట్స్, అందరూ కాదు చాలామంది పేరెంట్స్ ఎలా చెప్తున్నారు అంటే, అన్నయ్య బాగా చదువుతున్నాడు కదరా, నీకేం మాయరోగం చదవడానికి అని అంటారు. అక్క బాగా చదువుతుంది కదా, నీకేం మాయరోగం చదవడానికి అంటారు. అవునా? పోలుస్తూ ఉంటారు. ఇలా పోల్చడం వల్ల రాసి పెట్టుకోండి, యూజ్ లేకపోగా నీకు మరొక తలనొప్పి స్టార్ట్ అవుద్ది వాళ్ళు పెద్ద అయ్యేలోగా. ఎందుకంటే పిల్లల్ని ఇలా కంపేర్ చేసి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసుల్లో మీరు ఎవరినైతే పోలుస్తున్నారో వాళ్ళ మీద ఒక గ్రడ్జ్ ఫీలింగ్ అనేది డెవలప్ అయింది పిల్లలు. దానివల్ల వాడు ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీతో పెరుగుతాడు. ఎట్ ది సేమ్ టైం వాడితో సరిగా ఉండలేడు. మీరు ఇది గమనించారో లేదో, యాజ్ బీయింగ్ ఏ పేరెంట్ ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కంపారిజన్ అనేది ఏమాత్రం సజెస్టబుల్ కాదు, ఎంటర్టైన్ చేసేది అసలే కాదు. ఇదే ప్రమాదం అనుకుంటే ఇంకొంతమంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పిల్లలతో పోల్చడం కాదు, బయట పిల్లలతో పోలుస్తూ ఉంటారు. మా బంధువుల పిల్లలు సార్ బాగా చదివారు సార్, బాగా పై స్థాయికి వచ్చారు సార్, మా పాపకి ఏమైందో సార్, లేదా మా కొడుకు ఏమైందో, మా వాడేంటో సార్ అసలు చదవట్లేదు వాడు సరిగా అంటుంటారు. అసలు బయట పిల్లలతో మీ పిల్లల్ని ఎలా కంపేర్ చేయాలనిపిస్తుంది మీకు చెప్పండి? నేను చదువుకోని పేరెంట్స్ విషయంలో దీన్ని ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు పడే కష్టాన్ని బట్టి నా పిల్లలకి కష్టం ఉండకూడదు, మాలాంటి ఈ కష్టతరమైన జీవితాలు వాళ్ళకు వద్దు అనే బాధను వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఎందుకంటే తెలియదు కనుక, ఎలా పెంచాలో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి. చదువుకున్న పేరెంట్స్ కూడా అలా చేస్తే ఎలా చెప్పండి మీరు? నేను చదువుకున్న పేరెంట్స్ గురించే మాట్లాడుతున్నాను ఎక్కువగా, 90%. ప్లస్ ఈ కంపారిజన్ టాపిక్ మాట్లాడడానికి కారణం నా టీచింగ్ ఫీల్డ్లో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడుతున్నాను. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ని ఈ క్వశ్చన్ వేసి వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్లను బట్టే నేను ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఒకవేళ నా మాటలో తప్పు ఉందంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అసలు కంపేర్ చేయడం ఏంటంటే వేరే పిల్లలతో మన పిల్లల్ని మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. ఏమండి, ఫారెస్ట్లో తాబేలు, కుందేలు, ఏనుగు, చిరుతపులి ఈ నలుగురిని తీసుకుందాం, రన్నింగ్ రేస్ పెడదాం. ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా చిరుతపులి అని మనం చెప్తాం. అసలు దానికంటే ముందు మీరు నాకు రివర్స్ వేయాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరు గెలుస్తారని అడగటం కాదు. అసలు ఆ నలుగురిలో పొంతనున్న జంతువులు ఏమైనా ఉన్నాయి? అసలు 4 కాళ్ళు సమానంగా ఉన్నంత మాత్రాన నలుగురికి కలిపి రేస్ పెట్టేస్తారా? ఎలా కుదురుద్ది అది? తాబేలేంటి, కుందేలేంటి, ఏనుగేంటి, చిరుతపులేంటి? అసలు పొంతనుందా? వాటి బాడీ స్ట్రక్చర్కి కానీ, ఆ సైజుకి కానీ, ఆ నడిచే విధానం కానీ, వాటి బాడీ డిజైన్స్ వేరు, వాటి వేగాలు వేరు. తీసుకొచ్చి ఒకే రేస్ పెట్టి గెలవాలి, నలుగురు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, రన్నింగ్ చేయాల్సిందంటే ఎలా కుదురుతుంది చెప్పండి? పిల్లల్లో కూడా అలాగే. చిరుతపులి ఒక్కటే గెలుస్తుందని ఎంతవరకు నిజమో అది మన పిల్లల్లో కూడా అందరూ ఒకేలాగా చదవలేరు, అందరూ ఐక్యూ ఒకేలాగా ఉండదు. అలాగని నేను ఈ వీడియోని స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్ చేస్తూ మీరు చదవకపోయినా పర్లేదు, మీ పేరెంట్స్ ఎంత చెప్పినా వినకండి అని చెప్పడానికి చేయట్లేదు. మీరు వాళ్ళకి చెప్పే విధానం మార్చుకోమని చెప్తున్నాను. వేరే ఎవరితోనో కంపేర్ చేసి చెప్పే బదులు దగ్గర కూర్చొని టైం చేసుకోండి. మీ బిజీ షెడ్యూల్లో ఖచ్చితంగా మీరు, ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కోసం కదా నువ్వు బాధపడి చెప్పేది. ఆ బాధ నీకు నిజంగా ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకు చదవలేకపోతున్నావు నాన్న, అన్నయ్య విషయం వద్దు, అసలు చదివే అన్నయ్య విషయం వద్దు, అక్క విషయం వద్దు, చెల్లి విషయం, ఎవరి విషయం వద్దు, వాడి కోసమే మాట్లాడు, ఆమె కోసమే మాట్లాడు. కూర్చోబెట్టుకొని ప్రేమగా, ఏంటి తల్లి, ఏంటి నాన్న అసలు ఎందుకు చదవలేకపోతున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఎవరైనా నేను ఏమైనా అంటున్నారా, చెప్పింది అర్థం కావట్లేదా? అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడు, నీ అనుభవం వాళ్ళకి చెప్పు, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది, మీరు చూస్తారు.
అలా కాకుండా వాళ్ళు ఎదిగే వయసులోనే మీరంతా వాళ్ళ మనసుని కకావికలం చేస్తూ వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళతో కంపేర్ చేయడం వల్ల వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఉన్న ఆ కొద్ది తెలివితేటలు కూడా లేకపోగా స్టబోన్గా తయారవడం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఇది అవుట్ ఆఫ్ పెయిన్ చెప్తున్న మాటలు. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.